ప్రభు ఏం చెప్పాడంటే, ఐ కేమ్ టు గివ్ లైఫ్, నేను జీవాన్ని ఇవ్వడానికి వచ్చానని చెప్పేసి అన్నాడు. ఏ జీవంతో ఈ భూమి మీద ఆయన జీవించాడో, ఏ జీవం ఆయన అసాధారణమైన వ్యక్తిగా చేసిందో, అదే జీవాన్ని మనకు ఇవ్వడానికి ఆయన వచ్చాడు. హాయ్ అండి, మరొకసారి మీ ముందుకు రావడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. ఈరోజు మీకు ఒక మంచి విషయాన్ని చెప్పాలని నేను కోరుతున్నాను. ఇది మీకు చాలా ఆశీర్వాదకరంగా ఉంటుందని కూడా నేను నమ్ముతున్నాను. నా జీవితానికి ఎంతో ఆశీర్వాదకరంగా ఉంది. నాకు ఎంతో ప్రయోజనకరంగా ఉన్న విషయాలు నేను మీతో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. ముందుగా ఒక వచనాన్ని బైబిల్లో నుంచి మీకోసం నేను చదివి వినిపిస్తాను. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురు కాకనియు పలికెను. ఈరోజు నేను పర్పస్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఉద్దేశం. మనం చదివిన వాక్య భాగంలో దేవుడు మన పోలిక చొప్పున మన స్వరూపంలో నరులను చేయడం అని దేవుడు మనిషిని చేస్తున్నాడు. దేవునికి అప్పటికప్పుడు ఏదో ఆలోచన వచ్చి వెంటనే చేద్దాం అన్నట్టుగా ఆయన చేయట్లేదు. మనిషిని చేయడానికంటే ముందే ఆయనకు ఒక పర్పస్ ఉంది. ఎందుకు చేస్తున్నాను, వై అనే దానికి ఆయన దగ్గర జవాబు ఉంది. ఆయన ఎందుకు చేస్తున్నాడో ఆయనకు తెలుసు, ఆయన ఏం చేస్తున్నాడో కూడా ఆయనకు తెలుసు. ఒట్టిగానే మనిషిని చేద్దాం, చూద్దాం ఏం జరుగుద్దో, చేసిన తర్వాత వాళ్ళు ఎట్లా ఉంటారో చూద్దాం, వాళ్ళు మనకు అనుకూలంగా ఉంటారా ఉండరా, వాళ్ళు కొన్ని కష్టాలు పెట్టి చూద్దాం, కొన్ని బాధలు పెట్టి చూద్దాం, అందులో వాళ్ళు ఎట్లా ఉంటారో, వాటిని వాళ్ళు ఎలా ఎదుర్కొంటారో చూద్దాం అని చెప్పేసి దేవుడు మనిషితో ఆట ఆడుకోవడానికి, చదరంగం ఆడడానికి సృష్టించలేదు. గాడ్ హ్యాస్ ఎ గ్రేట్ ప్లాన్ ఇన్ క్రియేటింగ్ మ్యాన్. మనిషిని సృష్టించిన వెనకాల దేవుడు గొప్ప ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. హీ హ్యాస్ ఎ ప్లాన్, హీ హ్యాస్ ఎ పర్పస్. ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషి పట్ల కూడా ఆయన ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఏ ఉద్దేశం లేకుండా ఆయన మనిషిని సృష్టించడు. నువ్వు అలా సృష్టించబడలేదు. నువ్వు ఈ భూమి మీద ఉన్నావంటే నీ పట్ల దేవుడు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఏ ఉద్దేశం లేకుండా, ఏ పర్పస్ లేకుండా ఈ భూమి మీద నువ్వు లేవు. ఒకవేళ మీ తల్లిదండ్రులు గుర్తించలేదేమో, కానీ దేవుడు నీ పట్ల ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఒకవేళ నీ ఇరుగు పొరుగు వారు గుర్తించలేదేమో, కానీ దేవుడు నీ పట్ల ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. మీ స్కూల్లో టీచర్స్ గుర్తించలేదేమో, కానీ దేవుడు నీ పట్ల ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. నీ లెక్చరర్స్ గుర్తించలేదేమో, కానీ దేవుడు నీ పట్ల ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. నీకు కూడా అర్థం కావట్లేదేమో, నేను ఎందుకు పుట్టాను, నేనేం చేయాలి, ఏంటి ఈ జీవితం, ఎందుకోసం ఈ జీవితం అనే ఆలోచనలు నీకు కూడా ఉన్నాయేమో. నీకు కూడా నీ ఉద్దేశం తెలియకపోవచ్చు. బట్ గాడ్ హ్యాస్ ఎ పర్పస్ ఫర్ యూ. దేవుడు నీ పట్ల ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఈ మైక్ గురించి నీకు తెలియనంత మాత్రాన, ఈ మైక్ ఎందుకు పనిచేస్తుంది, దేనికోసం అనేది నీకు తెలియనంత మాత్రాన ఇది పనికిరాంది కాదు. ఇది తయారు చేసే వ్యక్తి ఒక ఉద్దేశాన్ని కలిగి దీన్ని తయారు చేశాడు. తయారు చేసిన తర్వాత దీన్ని పలానా పనికి వాడదాం అని అనుకోలేదు అతను. తయారు చేయడానికంటే ముందే ఒక ఉద్దేశంతో దీన్ని తయారు చేశాడు. నేను చెప్పాలనుకుంటున్నాను ఈ రోజున, నీ తల్లి గర్భంలో నువ్వు రూపాన్ని పొందుతున్నప్పుడే ఆ స్ట్రక్చర్, నీ శరీర నిర్మాణం, ఆ కన్నుల ఆకృతి, ఆ చెవుల ఆకృతి, ఆ కాళ్ళు చేతుల ఆకృతులు, ఇవన్నీ కూడా దేవుడు నీకు ఇస్తున్నప్పుడే ఆయన నీ పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఈ భూమి మీద ఎందుకు పనికిరాని వ్యక్తి ఎవరు లేరు. ఈ భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఒక ఉద్దేశంతోనే తయారు చేయబడ్డాడు.
చూడండి, మన కంటికి ఎన్నో వస్తువులు కనపడుతుంటాయి. మీ ఇంట్లో ఎన్నో వస్తువులు ఉంటాయి. గుండు పిన్ని దగ్గర నుంచి మొదలుకొని అన్ని రకాల వస్తువులు మీ ఇంట్లో ఉంటాయి. ఫ్రిడ్జ్ ఉంటుంది, ఏసీ ఉంటుంది, కూలర్ ఉంటుంది, టీవీ ఉంటుంది, ఫ్యాన్స్ ఉంటాయి, లైట్స్ ఉంటాయి, సోఫా ఉంటుంది, బెడ్ ఉంటుంది, చైర్స్ ఉంటాయి. ఎందుకు ఇవన్నీ? ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఉద్దేశం ఉంది. ఒకటి ఉంది కదా అని ఇంకోటి తీసుకోకుండా ఉండం. ఫ్రిడ్జ్ ఉంది కదా టీవీ ఎందుకు అనుకోం, టీవీ ఉంది కదా ఫ్రిడ్జ్ ఎందుకు అనుకోం. దేని ఉద్దేశం దానికి. అందుకని అన్ని వస్తువులు తెచ్చుకుంటాం. సో నీ పట్ల కూడా దేవుడు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఇది కనుక నీకు అర్థమైతే నీ జీవితం చాలా డిఫరెంట్గా ఉంటుంది. దేవుడు నీ పట్ల కూడా ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. నువ్వు ఈ భూమి మీద చాలా చాలా విశిష్టమైన వ్యక్తివి, ప్రత్యేకమైన వ్యక్తివి. ఎందుకంటే ఒక ఉద్దేశంతో పుట్టావు. కొంతమంది అంటుంటారు, వాడు కారణ జన్ముడండి అని చెప్పేసి. కొంతమందే కారణ జన్ములేం కాదు. బాగా పాడేవాళ్ళు మాత్రమే కారణ జన్ములు, బాగా డ్యాన్స్ చేసేవాళ్ళు మాత్రమే కారణ జన్ములు, మంచి మంచి క్రికెటర్స్ మాత్రమే కారణ జన్ములు, బాగా చదువుకునే వాళ్ళు మాత్రమే కారణ జన్ములు. లేదు లేదు, ప్రతి మనిషి పుట్టుక వెనకాల కారణం ఉంది. ప్రతి వ్యక్తి కూడా కారణ జన్ముడే. మీరు కూడా కారణ జన్ముడే. ఒక కారణంతోనే జన్మించారు. యు ఆర్ హియర్ ఫర్ ఎ కాజ్. ఒక ఉద్దేశంతోనే ఈ భూమి మీద ఉన్నాం. ఎప్పుడు కూడా నేను పనికిరాని వాడిని, నేను వేస్ట్ ఫెలోని, నేను దద్దమ్మని, నాకేం చేత కాదు, నాకేం రాదు అని అనుకోవద్దు. అలా ఎవరన్నా అన్నా కూడా దాన్ని నువ్వు రిసీవ్ చేసుకోకూడదు. బహుశా మీ ఇంట్లో వాళ్ళు అంటుండొచ్చు, వీడెందుకు పనికిరాడని చెప్పేసి. మీ ఇరుగు పొరుగు వాళ్ళు అంటుండొచ్చు, వీడెందుకు పనికిరాడని చెప్పేసి. మీ టీచర్స్ కూడా మీతో అనుండొచ్చు, నువ్వు వేస్ట్, నీకు చదివే రాదు, నువ్వు స్కూల్కి రావడం అనవసరం. కానీ నేను చెప్తున్నాను, ఎవరు కూడా పనికిరాని వాళ్ళు, ఎవరు కూడా ఉద్దేశం లేకుండా ఈ భూమి మీద లేరు. ఒక్కొక్కరు ఒక్కొక్క విషయంలో టాలెంట్ కలిగి ఉంటారు, సామర్థ్యం కలిగి ఉంటారు. ఈరోజు నీ ఉద్దేశం నీకు తెలియట్లేదంటే అసలు నువ్వెవరో నీకు తెలియలేదు అంతే. నువ్వెవరో నీకు తెలిస్తే, నీలో ఏముందో నీకు తెలిస్తే, నీలో ఏ సామర్థ్యం ఉందో నీకు తెలిస్తే, నీలో ఏ టాలెంట్ ఉందో నీకు తెలిస్తే, నీలో ఏ సత్తా ఉందో నీకు తెలిస్తే, అప్పుడు ఆటోమేటిక్గా నీ ఉద్దేశం నీకు తెలిసిపోద్ది. కొంతమంది తల్లిదండ్రులు చేసే పొరపాటు ఏంటంటే, వాళ్ళు కంప్లైంట్ చేస్తూ ఉంటారు, చిన్నోళ్ళలాగా పెద్దోడు చదవట్లేదండి, లేకపోతే అబ్బాయిలాగా అమ్మాయి చదవట్లేదండి, లేకపోతే అమ్మాయిలాగా అబ్బాయి చదవట్లేదండి. ఫస్ట్ తప్పది. ఎందుకంటే ఎవరు ఇంకొకరిలాగా ఉండరు, అలా ఉండకూడదు. ఇద్దరు ఒకే విధంగా ఉంటే అప్పుడు ఇద్దరు ఎందుకు? ఒకరే సరిపోద్ది కదా. ఇద్దరు ఉన్నారంటే వాళ్ళిద్దరు కూడా రెండు రకాలైన వ్యక్తులు, ఇద్దరిలో రెండు రకాలైన సామర్థ్యాలు ఉన్నాయి, శక్తియుక్తులు ఉన్నాయి. ఇద్దరు రెండు రకాల పనులు చేయగలుగుతారు. ఒకరు చేయగలుగుతారు, ఇంకోటి చేయగలుగుతారు. సేమ్ చేయలేరు. కాబట్టి సేమ్ ఎక్స్పెక్ట్ చేయకూడదు. వాళ్ళలో ఉన్న సామర్థ్యం ఏంటో నువ్వు తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈరోజు నేను చెప్పాలనుకున్నాను మీతో, ద గ్రేటెస్ట్ డిస్కవరీ ఏంటో తెలుసా అండి? రాకెట్ని కనిపెట్టడం కాదు. గ్రేటెస్ట్ డిస్కవరీ ఏంటంటే నిన్ను నువ్వు తెలుసుకోవడమే గ్రేటెస్ట్ డిస్కవరీ. నిన్ను నువ్వు కనుక తెలుసుకుంటే నువ్వు గొప్ప పరిశోధన చేసినట్టే, సాధించినట్టే. నీలో ఏముందో, ఏ సత్తా ఉందో, నువ్వు ఏం చేయగలవో నీకు తెలిస్తే నువ్వు గొప్ప డిస్కవరీ చేసినట్టే. నీ జీవితం యొక్క ఉద్దేశం ఏంటో తెలుసుకుంటావు. దేశం గర్వపడే స్థాయికి, కుటుంబం గర్వపడే స్థాయికి, ఊరు గర్వపడే స్థాయికి నువ్వు జీవించగలుగుతావు. మనం ఏం చేస్తుంటామంటే అవతల వాళ్ళలాగా ఉండాలని, వీళ్ళలాగా ఉండాలని, అతనిలాగానే చదవాలని, ఇతనిలాగానే మాట్లాడాలని, ఇతనిలాగానే ప్రవర్తించాలని, ఇంకొకరిలాగా ఉండడానికి ప్రయత్నం చేస్తాం. ఇంకొకరు కావాలని దేవుడు చేయలేదు. అతనిలాగానే ఒక డూప్ కావాలని దేవుడు తయారు చేయలేదు. దాన్ని డూప్లికేట్ అంటాం అంతే. అలాంటిది ఇంకోటి ఇస్తే డూప్లికేట్, ఒరిజినల్ కాదు. యూ మస్ట్ బి ఎ ఒరిజినల్ పర్సన్. నువ్వు ఒరిజినల్ కావాలి. నువ్వు ఒక విశిష్టత కలిగిన వ్యక్తివి కావాలి. చూడండి, ఈ భూమి మీద ఎన్నో జంతువులు ఉన్నాయి. ఒక్కొక్క జంతువుకు ఒక విశిష్టత ఉంది. ఎన్నో వృక్షాలు ఉన్నాయి. ఒక్కొక్క వృక్షానికి ఒక్కొక్క విశిష్టత ఉంది. ఎన్నో ఫలాలు ఉన్నాయి. ఒక్కొక్క ఫలానికి ఒక్కొక్క టేస్ట్. ఎంతో మంది మనుషులు ఉన్నారు. అలాగే లాయర్లు ఉన్నారు, పోలీసులు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, సింగర్స్ ఉన్నారు, డాన్సర్స్ ఉన్నారు, నాలాంటి ప్రీచర్స్ ఉన్నారు. ఎన్నో రకాల మనుషులు ఉన్నారు ఈ భూమి మీద.
ఒక్కొక్కరు ఒక్కొక్క యూనిక్నెస్ కలిగిన వాళ్ళు. ఒకసారి ఆలోచించండి, అందరూ డాక్టర్లు అయితే ఇల్లు కట్టేది ఎవరు? ఇంజనీర్లు ఎక్కడ? అందరూ ఇంజనీర్లు అయితే ఆరోగ్యం చూసుకునేది ఎవరు? అందరూ డాక్టర్లు ఇంజనీర్లు అయితే పోలీసు సెక్యూరిటీ ఎలా? అందరూ పోలీసులు అయితే జడ్జిలు ఎక్కడి నుంచి వస్తారు? అందరూ ఉద్యోగాలు చేస్తే వ్యాపారాలు చేసేవాళ్ళు ఎవరు? అంటే ఈ సొసైటీకి అందరూ కావాలి. వ్యాపారస్తులు కావాలి, ఉద్యోగస్తులు కావాలి, పాడేవాళ్ళు కావాలి, ఎంటర్టైన్ చేసేవాళ్ళు కావాలి, అన్ని రకాల మనుషులు కావాలి. అందుకనే దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క ఎబిలిటీతో, ఒక్కొక్క సామర్థ్యంతో సృష్టించాడు. కొంతమంది తల్లిదండ్రులు ఏం చేస్తుంటారంటే వాళ్ళు అనుకున్నది పిల్లల మీద చొప్పించడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఎక్కడో వాళ్ళతో పాటు ఆఫీసులో పనిచేసే వ్యక్తి పిల్లలు బాగా చదువుకుంటూ చాలా గొప్పలు అయ్యారు, అమెరికా వెళ్ళారు, మా పిల్లలు కూడా అట్లా కావాలని చెప్పేసి వాళ్ళ పిల్లలతో పోటీగా పెంచడానికి ప్రయత్నం చేస్తుంటారు. లాస్ట్గా ఏమంటారంటే మా పిల్లలకి మేమంటే గౌరవమే లేదండి, మా పిల్లలకి మేమంటే మర్యాద లేదండి, మా పిల్లలు మా మాట వినట్లేదని చెప్పేసి అంటుంటారు. ఇట్స్ రాంగ్. ఎందుకంటే నువ్వు అనుకుంటున్న విషయాలు నువ్వు అక్కడ ఇక్కడ చూసి మభ్యపడి నువ్వు మోసపోయిన విషయాలు మీ పిల్లల మీద రుద్దడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందుకనే వాళ్ళు బలవంతంగా జీవిస్తున్నారు, నీ మాట వినలేకపోతున్నారు, నీ మాట నువ్వు గౌరవించలేకపోతున్నారు, వాళ్ళ టాలెంట్స్ని నువ్వు సమాధి చేస్తున్నావు. తల్లిదండ్రులారా, యూ హ్యావ్ టు డిస్కవర్ ద అబిలిటీస్ విత్ ఇన్ యువర్ చిల్డ్రన్. మీ పిల్లలలో ఉన్నటువంటి సామర్థ్యం ఏంటో మీరు కనుగొనాలి, మీరు పరిశోధన చేసి తెలుసుకోవాలి, దాంట్లో వాళ్ళని ప్రోత్సహించాలి. ఈరోజు ఎంతోమంది ఆటగాళ్ళు కావచ్చు, సింగర్స్ కావచ్చు, డాన్సర్స్ కావచ్చు, మ్యూజిషియన్స్ కావచ్చు, ఎన్నో రకాలైన ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ సామర్థ్యాల్ని గుర్తించి ఎవరైతే ఆ ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యారో వాళ్ళు చాలా సంతోషంగా జీవిస్తుంటారు. బలవంతంగా తల్లిదండ్రుల వలనో వాళ్ళ వలనో వీళ్ళ వలనో బలవంతంగా ఎవరైతే ప్రవేశించారో వాళ్ళు మాత్రం చాలా నిరుత్సాహంగా ఉద్యోగం చేస్తుంటారు. అందుకని డాక్టర్స్లో సంతోషంగా ఉండే డాక్టర్లు ఎక్కువగా కనపడరు, ఇంజనీర్స్లో సంతోషంగా ఉండే ఇంజనీర్స్ కనపడరు. కారణం ఏంటంటే వాళ్ళు బలవంతంగా అయ్యారు, ఎవరో వాళ్ళ మీద చొప్పించారు, వాళ్ళలో టాలెంట్ కాదు అది. ఇంజనీరింగ్ చేసేవాడిని తీసుకొచ్చి డాక్టర్ చేసాం, డాక్టర్ టాలెంట్ ఉన్నవాడిని తీసుకొచ్చి ఇంజనీర్ చేసాం, అందుకని అది ఫెయిల్ అవుతుంది, ఇది ఫెయిల్ అవుతుంది. ఆటల్లో ఉండవలసిన వ్యక్తిని తీసుకెళ్ళి ఇంకో దగ్గర పెట్టాం, లాయర్గా ఉండవలసిన వ్యక్తిని దగ్గర తీసుకెళ్ళి ఇంకో దగ్గర పెట్టాం, పోలీస్గా ఉండవలసిన వ్యక్తిని తీసుకెళ్ళి ఇంకో దగ్గర పెట్టాం, సింగర్గా ఉండవలసిన వ్యక్తి దగ్గర తీసుకెళ్ళి ఇంకో దగ్గర పెట్టాం. అలా పెట్టడం వల్ల ఆఖరికి వాళ్ళ టాలెంట్స్ను వారు సమాధి చేసి ఇంకొక కొత్త దాన్ని వారు జీవించాల్సి వస్తుంది. అందుకని సంతోషం కనపడట్లేదు మనుషుల జీవితాల్లో. నేను ఈరోజు మీతో చెప్పాలనుకుంటున్నాను, మీ టాలెంట్ ఏంటి, మీ సామర్థ్యం ఏంటి, మీరేం చేయగలుగుతారు. నేను చాలా రోజుల క్రితం ఒక స్టోరీ విన్నాను, ఒక స్టూడెంట్ గురించిన స్టోరీ. అది ఒక స్కూల్లో ఒక స్టూడెంట్, మంచి మెరిట్ స్టూడెంట్, బాగా చదువుకునేవాడు. రాను అతని చదువు సామర్థ్యం తగ్గుతూ వచ్చింది, అతని డ్రెస్ సెన్స్ కూడా తగ్గుతూ వచ్చింది, అతని డిసిప్లిన్ కూడా తగ్గుతూ వస్తుంది, మార్కుల పర్సంటేజ్ తగ్గుతూ వస్తుంది. సరిగ్గా డ్రెస్ చేసుకోవట్లేదు, సరిగ్గా నిద్ర దూకోవట్లేదు, ఇస్త్రీ చేసుకున్న బట్టలు వేసుకోవట్లేదు, షూ లేస్ సరిగ్గా కట్టుకోవట్లేదు, షూ కూడా సరిగ్గా ఒక్కోసారి వేసుకోవట్లేదు, మార్క్స్ సరిగ్గా రావట్లేదు, స్కూల్కి టయానికి రావట్లేదు, ఆ లంచ్ బాక్స్ సరిగ్గా సర్దుకోవట్లేదు, ఆ స్కూల్ బ్యాగ్ సరిగ్గా సర్దుకోవట్లేదు. ఒకరోజు ఈ మార్క్ లిస్ట్, ప్రోగ్రెస్ రిపోర్ట్స్ ప్రిన్సిపల్ గదికి వెళ్ళాయి. ప్రిన్సిపల్ అన్ని చెక్ చేస్తూ, ఈ పిల్లవాడు కూడా చెక్ చేస్తూ ప్రీవియస్ రిజల్ట్స్ ఎట్లా ఉన్నాయి, ఇప్పుడు ఎట్లా ఉన్నాయని గమనిస్తే ఆ రిజల్ట్స్ తగ్గుతూ వచ్చినట్టుగా అతను గమనించాడు. క్లాస్ టీచర్ని పిలిచాడు. ఏంటంటే మీరు ఏం చేస్తున్నారు, మీ క్లాస్ స్టూడెంట్ ఎంత డల్గా ఉన్నాడు, డల్గా అవుతున్నాడు, రోజు రోజుకి ఎగ్జామ్స్కి వచ్చేసరికి తగ్గిపోతున్నాడు, మీరు ఏం చేస్తున్నారు అని చెప్పినప్పుడు ఆమె కంప్లైంట్ చేస్తూ ఉంది. వీడు ఏది సరిగ్గా చేయడండి, వీడు సరిగ్గా రెడీ అవడు, సరిగ్గా నెత్తి దూకోడు, సరిగ్గా షూ వేసుకోడు, సరిగ్గా లేసి కట్టుకోడు, వాడు పుస్తకాలు సరిగ్గా ఉండవు, క్లాస్కి టయానికి రాడు, సరిగ్గా చదవడు, ఎప్పుడు చూసినా వేరే ఆలోచనలో ఉంటాడు, నేనేం చేయమంటారండి అని చెప్పేసి ఆ టీచర్ అనేది వాడి గురించి కంప్లైంట్స్ చేసింది. సో ఆ ప్రిన్సిపల్ చెప్పిన మాట ఏంటంటే,
అవన్నీ నాకు చెప్పొద్దు, అవన్నీ నాకు తెలియదు. అతని పరిస్థితి ఏంటో తెలుసుకోండి, ఎందుకు అతను చదవట్లేదు తెలుసుకోండి, మీరు అతని క్లాస్ టీచర్, అతన్ని మళ్ళీ మెరిట్ స్టూడెంట్గా మార్చాల్సిన బాధ్యత మీ మీద ఉందని చెప్పి పంపించాడు. ఇక ఈ టీచర్ ఇంటికి వెళ్ళి ఆలోచించడం ప్రారంభించింది. వీడు బాగానే చదివేవాడు కదా, బాగానే మార్క్స్ వచ్చాయి కదా, ఎందుకు వీడు ఇంత డల్ అయ్యాడు, ఎందుకు సరిగ్గా చదవలేకపోతున్నాడు, ఎందుకు వీడి డిసిప్లిన్ ఇట్లా తగ్గిపోయింది. ఒకసారి ఇంటికి వెళ్ళి ఇంట్లో వాళ్ళతో మాట్లాడదామని చెప్పేసి ఇంటికి వెళ్ళింది. ఇంటికి వెళ్ళిన తర్వాతనే ఆమె కొన్ని షాకింగ్ విషయాలు విన్నది. ఫస్ట్ షాకింగ్ న్యూస్ ఏంటంటే ఆ పిల్లవాడికి తండ్రి లేడు. రెండవ షాకింగ్ న్యూస్ ఏంటంటే తల్లి ఆ మధ్యనే చనిపోయింది. ఆ తల్లికి ఏదో క్యాన్సర్ జబ్బు వచ్చింది. ఆ తల్లి పిల్లవాడిని చూసుకునేంత ఓపిక సరిగ్గా లేకపోవడం వల్ల ఆ పిల్లవాడు తనంతట తానే రెడీ అయిపోయి, చేతనైనంత వరకు అతనే రెడీ అయిపోయి వెళ్ళిపోయేవాడు. అది ఎవరికి తెలియదు. ఆ పిల్లవాడు తల్లిని చూస్తూ, తల్లి యొక్క స్థితిని చూస్తూ మానసికంగా ఇబ్బందికి గురవుతున్నాడు. అందుకని సరిగ్గా చదవలేకపోతున్నాడు. అలా క్షీణించి 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 ఒకరోజు తల్లి చనిపోయింది. ఈ విషయాలు ఎవరికి తెలియవు. ఆ టీచర్ ఆ మాటలు విని షాక్ అయిపోయింది. అందువలన ఈ పిల్లవాడు ఇలా ఉన్నాడు, అందువలన ఈ పిల్లవాడు సరిగ్గా చదవలేకపోయాడు, అందువలన అయ్యో నేను ఎన్ని కంప్లైంట్స్ చేశాను ఈ పిల్లవాడి మీద. ఆ పిల్లవాడి కండిషన్ తెలుసుకోకుండా, ఆ పిల్లవాడి పరిస్థితి తెలుసుకోకుండా ఆ టీచర్ అతని మీద కంప్లైంట్ చేసింది. అట్లా అంటాడు, ఇట్లా అంటాడు, అట్లా చేస్తాడు, ఇట్లా చేస్తాడని చెప్పేసి. ఎప్పుడైతే అతని కండిషన్ తెలిసిందో ఆ టీచర్ అతని మీద జాలి పడింది, అయ్యో అని చెప్పేసి. ఇక ఆ పిల్లవాడిని చేరదీయడం ప్రారంభించింది, ఆ పిల్లవాడిని దగ్గర తీసుకోవడం ప్రారంభించింది, ప్రత్యేక దృష్టి పెట్టింది. ఆమె అతనికి హెల్ప్ చేయడం ప్రారంభించింది. ఎప్పుడైతే ఆ టీచర్ ఆ పిల్లవాడికి దగ్గరైందో ఆ పిల్లవాడు మళ్ళీ చదవడం ప్రారంభించాడు, మళ్ళీ మెరిట్ పెరగడం ప్రారంభమైంది. కొంతకాలానికి మంచి మెరిట్ స్టూడెంట్గా అతను ఎదిగాడు. ఆ స్కూల్లో చదువు అయిపోయింది. ఆ స్కూల్ నుంచి ఇంకో స్కూల్కి వెళ్ళాలి, ఫేర్వెల్ వచ్చింది. ఆ క్లాస్ పిల్లలందరూ కూడా ఆ టీచర్ని గౌరవిస్తూ ఆ టీచర్కి రకరకాల గిఫ్ట్స్ ఇచ్చి వెళ్ళిపోయారు. అయితే ఈ పిల్లవాడు కూడా గిఫ్ట్ తీసుకొచ్చి ఇచ్చాడు. ఆ గిఫ్ట్ ఏంటంటే ఒక పాత న్యూస్ పేపర్లో గిఫ్ట్ చుట్టుకొని తీసుకొచ్చి ఇచ్చాడు. ఆమె వింతగా చూసింది, వీడు కూడా గిఫ్ట్ తీసుకొచ్చాడు, ఏం తెచ్చాడు. అన్నిటికంటే ఆమె దృష్టి అంతా వీడు తీసుకొచ్చిన గిఫ్ట్ మీదనే ఉంది. ఏంటి ఆ గిఫ్ట్ చూద్దాం. ఆ పేపర్ అంతా ఇప్పితే అందులో ఏముందంటే సగం పూసలు ఊడిపోయినటువంటి గాజు, సగం వాడిన సెంట్ ఉంది. అది చూసి ఆమె ఆశ్చర్యపోయింది. వీడు తెలిసి ఇచ్చాడా, తెలియక ఇచ్చాడా, ఇంట్లో వాడుకుంటున్న వస్తువులు తీసుకొచ్చి ఇచ్చాడేంటి వీడు, ఏంట్రా నువ్వు సగం వాడిన సెంట్ తీసుకొచ్చి ఇచ్చావు, ఈ పూసలు ఊడిపోయినటువంటి గాజు తీసుకొచ్చి ఇచ్చావు, ఏంటి అని అడిగితే అతను చెప్పిన మాట ఏంటంటే, టీచర్, నా జీవితాన్ని అత్యంత ప్రభావితం చేసిన వ్యక్తి మా అమ్మ. ఆమె చనిపోయింది. ఆమె తర్వాత మళ్ళీ అంతే ప్రభావితాన్ని నా మీద చూపించిన వ్యక్తి మీరే టీచర్. ఈ సెంట్ ఏంటో తెలుసా? మా అమ్మ ఆఖరిగా వాడినటువంటి సెంట్. ఆమె చనిపోయింది. నాకు ఇది ఎవరికి ఇవ్వాలో, ఎక్కడ వేయాలో, ఏం చేయాలో అర్థం కాలేదు. మళ్ళీ ఆమె తర్వాత మళ్ళీ వాడగలిగిన వ్యక్తి, ఆ స్థానం నేను ఇవ్వగలిగిన వ్యక్తి మీరే. అందుకని నేను సెంట్ తీసుకొచ్చి ఇచ్చాను. ఆ గాజు ఆమె ఆఖరిగా వేసుకున్నటువంటి గాజు, ఆమె లోపల సమాధిలో పెట్టేటప్పుడు ఆమె చేతి నుంచి తీసిన గాజు నేను భద్రంగా దాచుకున్నాను. ఇప్పుడు మళ్ళీ మీలో నేను ఆమెను చూస్తున్నాను, అందుకనే ఈ గాజు మీకు ఇస్తున్నాను అని చెప్పేసి అన్నది. ఆ టీచరు ఎంతో ఎమోషన్ అయి ఆ పిల్లవాడిని కౌగిలించుకొని చాలాసేపు ఏడ్చింది. అక్కడి నుంచి ఆ పిల్లవాడు వెళ్ళిపోయాడు. ఆ టీచర్ కూడా చాలా కాలం రిటైర్డ్ అయిపోయింది. ఆ పిల్లవాడు చాలా ఎదిగి గొప్ప సైంటిస్ట్గా మారాడు. ఒకరోజు నీ టీచర్ ఇంటికి ఒక ఇన్విటేషన్ వచ్చింది, వెడ్డింగ్ ఇన్విటేషన్, వివాహ ఆహ్వానం. ఎవరిది అంటే ఆ స్టూడెంట్ది. టీచర్, మీరు నా మీద పెట్టిన దృష్టి వల్ల నేను చాలా గొప్పనయ్యాను, ఈరోజు సైంటిస్ట్ని అయ్యాను, నా వివాహం పలానా తారీఖున మీరు ఖచ్చితంగా రావాలి అని. సో ఆ టీచర్ ఏం చేసిందంటే అతను ఇచ్చినటువంటి ఆ సెంట్ని భద్రంగా పెట్టుకొని ఆ రోజు ఆ సెంట్ని వేసుకొని ఆ రోజు అతను ఇచ్చినటువంటి ఆ గాజును తన చేతికి తొడుక్కొని ఆ మ్యారేజ్కి వచ్చింది. ఆ మ్యారేజ్లో వెనకాల లైన్లో నిలబడింది ఆమె. ఆ స్టూడెంట్ ఆమెను చూసి గుర్తుపట్టి పరిగెత్తుకొని ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెని మళ్ళీ ముందుకు తీసుకొచ్చి ముందు ఒక కుర్చీలో కూర్చోబెట్టాడు. ఆ కుర్చీ మీద ఏం రాసిందో తెలుసా అండి?
ది మదర్ అని రిజర్వ్ చేసింది, అంటే తల్లికి అని. ఆమెను కూర్చోబెడుతున్నప్పుడు ఆమె దగ్గర నుంచి వస్తున్న స్మెల్ వాళ్ళ అమ్మ దగ్గర నుంచి వచ్చిన స్మెల్లే. ఆమె చేతికి చూసినప్పుడు వాళ్ళ అమ్మ గాజు. తన వైఫ్కి ఆ టీచర్ని పరిచయం చేశాడు. ఏమన్నా తెలుసా అండి? షీ ఈజ్ నాట్ మై టీచర్, షీ ఈజ్ మై మదర్. ఆమె నా టీచర్ కాదు, ఆమె నా తల్లి అని. ఈరోజు ఎడ్యుకేషన్ సిస్టంలో ఇదే జరగాలి. ఈరోజు ఇంట్లో ఇదే జరగాలి. దేవుడు నీ పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. నీలో ఒక టాలెంట్ ఉంచాడు, అది నువ్వు తెలుసుకోవాలి. తల్లిదండ్రులైన వారు పిల్లలకి తెలుసుకునే విషయంలో హెల్ప్ చేయాలి, సహాయం చేయాలి. నేను ఈరోజు మీతో చెప్పాలనుకున్నాను స్నేహితులారా, యు ఆర్ నాట్ అన్ ఆర్డినరీ పర్సన్. యూ హ్యావ్ ఎ ఎబిలిటీ టు డూ సంథింగ్ ఎక్స్ట్రాడినరీ ఇన్ దిస్ వరల్డ్. నీలో ఉన్న సామర్థ్యం నీ చేత ఘనకార్యాలు చేయించగలుగుతుంది, గొప్ప కార్యాలు చేయించగలుగుతుంది. అలాంటి సామర్థ్యం దేవుడు నీలో పెట్టాడు. ఒక విత్తనం చూడండి, ఒక చిన్న విత్తనం భూమిలో వేస్తే భూమిని చీల్చుకొని బయటకు వస్తుంది. అది నువ్వు ఎందుకు పనికిరాని వ్యక్తివా? నువ్వేమి చేతగాని వాడువా? లేదు స్నేహితులారా, నీలో కూడా దేవుడు అలాంటి సామర్థ్యాన్ని పెట్టాడు. నీలో ఆ శక్తిని దేవుడు పెట్టాడు. నువ్వు చేయగలవు, ఏదో ఒకటి చేయగలుగుతావు, ఏదో ఒకటి చేయగలిగే సామర్థ్యం నీలో ఉంది. ఈరోజు నీ జీవితం మీద ఒక పరిశోధన జరగాలి. నువ్వు ఎవరు, నీలో ఏ సామర్థ్యం ఉందో నువ్వు తెలుసుకోవాలి. నీ సామర్థ్యాన్ని కనుక నువ్వు తెలుసుకోగలిగితే నీ కుటుంబానికి, సమాజానికి ఆశీర్వాదకరమైన వ్యక్తిగా నువ్వు మారుతావు. నేను చిన్నప్పుడు చాలా భయపడేవాడిని, 10 మందిలో మాట్లాడాలంటే భయపడేవాడిని. ఒకసారి స్కూల్లో ఆగస్ట్ 15th రోజున నన్ను పిలిచి మాట్లాడమంటే చాలాసేపు ప్రిపేర్ అయ్యాను, కానీ పిలిచి మాట్లాడమన్నప్పుడు మాత్రం తప్పించుకున్నాను అక్కడి నుంచి. 10 మంది ముందుకు రావడానికి నేను భయపడ్డాను. కానీ ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చి యూ కెన్ డూ సంథింగ్ అని నన్ను బలపరిచినప్పుడు ఈరోజు నేను మీ ముందు మాట్లాడగలుగుతున్నాను. నేను మీతో చెప్పగలుగుతున్నాను స్నేహితులారా, ఈరోజు యూ హ్యావ్ ఎ పర్పస్. గాడ్ హ్యాస్ అ గ్రేట్ పర్పస్ టువర్డ్స్ యూ. దేవుడు నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు. నీ పట్ల దేవుడు గొప్ప ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. నువ్వు ఎందుకు పనికిరాని వాడివి కాదు, చుద్దముద్దువు కాదు, అనవసరంగా పుట్టిన వ్యక్తివి కాదు. నువ్వు అలా అనుకోవద్దు, ఎవరు నిన్న ఆ మాట అననివ్వకండి. యూ కెన్ డూ సంథింగ్, సంథింగ్, సంథింగ్ యూ కెన్ డూ. ఏదో ఒకటి నువ్వు చేయగలుగుతావు, ఖచ్చితంగా ఏదో ఒకటి చేయగలుగుతావు. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.